గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ ఇంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడివాడ సబ్ డివిజన్ డిఎస్పీ పి శ్రీకాంత్ మాట్లాడుతూ 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఎంతో ఓర్పుతో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు స్థానిక రాజకీయ పార్టీల కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు। అదేవిధంగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనంతో ఉండాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదని తెలియజేశారు। సాధారణ నేరాలలో ఉండే ఇబ్బంది కన్నా ఎన్నికల నియమాలలో ఉల్లంఘించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు। నాయకులు ఇచ్చుకునే అవకాశం పెరుగుతూ ఉంది। ఆ ప్రజల యొక్క ఏదైతే నిర్ణయం ఉందో దానందరినీ కూడా మనం గౌరవించడం మన బాధ్యత। ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి। ఇందులో భాగంగా ఎలక్షన్ కేసులో ఉన్నవి ఎట్టి బస్సులు కూడా తీయబడవు, ఎట్టి బస్సులు కూడా రికమెండేషన్ కి కూడా లొంగదు। ఎలక్షన్ కేసులో ఇరుక్కుంటే ప్రతి ఎలక్షన్ కి, సర్పంచ్ ఎలక్షన్ కి, జడ్పీటీసీ ఎలక్షన్ కి, మున్సిపల్ ఎలక్షన్ కి, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ కి మీకు ఇదే తంతు। ఏం తంతు? పోలీసులు తీసుకోవడం, కూర్చోబెట్టడం। మామూలు రౌడీలు కానీ వేరే వాళ్ళు కొట్లాడుకున్నాం, వాళ్ళకి పెద్ద కొద్దిగా సాఫ్ట్ కార్న్ ఉంటుంది। కానీ రాజకీయ కేసులలో, ఎలక్షన్ కేసులు ఉన్న వాళ్ళకి ఎలాంటి సాఫ్ట్ కార్న్ ఉండదు। పోలీసు తరఫున ఫస్ట్ తీసుకొచ్చి లోపల పడేస్తారు ఎలక్షన్ రోజు, తర్వాత 5 నిమిషాలు మీకు ఓటింగ్ ఇస్తారు, ఓటు వేసుకున్నాం మనిషి। ఇది అవసరమా మనకి? ఒకసారి ఆలోచన చేయండి మీరే। ఇట్లాంటి పరిస్థితి మనకు అవసరమా? ఎందుకు అవసరం లేదు? అవసరమే లేదు। మన ఓటు మనం వేసుకుంటాం। మనము రాజకీయాలు చేయాలి కాబట్టి మన ఓటు మనం చెప్తాం, మా పార్టీ విషయాలు ఇవి, మా పార్టీ విషయాలు ఇది, మాకు ఓటు ఏంటి అని అడుగుతాం। అది కరెక్ట్ పద్ధతి। అంతేగాని చట్టాన్ని ఉల్లంఘిస్తాము, చట్టము కాదు వాళ్ళు వేస్తుంటే మేము అడ్డుపోతాము అంటే అది పరిస్థితులు అసలు మంచి పద్ధతులు కాదు। ఒక డెమోక్రటిక్ లో ఒక వ్యక్తి స్వేచ్ఛను ఎవరు కూడా అడ్డుకోరాదు। ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు। ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఓటు వేసుకోవచ్చు। సరే, ఇప్పుడు ఓటు అనేది జరిగింది, మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా చేశారు, దానికి మంచిది। తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అనేది వస్తుంది, ఎవరో ఒకరే గెలిచేది। ఎలక్షన్ రిజల్ట్స్ లో ఒకరే గెలుస్తారు। ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఇలా ఫీలింగ్ పెట్టుకునేసి అనవసరంగా శాంతియుతంగా లాండర్ ప్రాబ్లం ఉండేది, లాండర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే అది మనకే నష్టం। ఏదైనా ఆస్తులు ధ్వంసం చేస్తే అది మన గుడివాడ ఆస్తులే। ఎవరైనా కొడితే మన గుడివాడతాన్ని మనం కొట్టుకున్నాం, మనం కొట్టుకోవడం అవసరమా? లేదు। కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి। మీ పక్కన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ పెద్ద వాళ్ళకి కూడా చెప్పండి। పోలీస్ శాఖ కోరుతున్నది ఏమంటే 4వ తేదీ ఎలక్షన్ల తర్వాత అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి। ఆ రోజు మనకి విక్టరీ ర్యాలీస్ లేవు, అది పక్కా ఎలక్షన్ కమిషన్ చెప్పింది। కాబట్టి మీరందరూ కూడా అనవసరంగా ఆవేశపడేసి చేశారనుకోండి, రికార్డు ఉంటుంది, వీడియో రికార్డింగ్, రేపు మళ్ళా కేసు కట్టమంటారు, అప్పుడైనా బాధనే। చూడండి, ఎంత అవసరం లేదు కదా। ఇప్పుడు మనము మన అభ్యర్థి గెలిచారు, సంతోషం, హ్యాపీగా ఇంట్లో కూర్చొనేసి అందరితో, ఫ్యామిలీతో, లేదు ఫ్రెండ్స్తో కూర్చొని ఇంట్లో రూమ్లో కూర్చొని మాట్లాడుకుని ఎంజాయ్ చేయండి। అంతేగాని రోడ్లోకి వచ్చి మనం ప్రదర్శిస్తేనే మన గెలుపు, మన రోడ్లో వచ్చి గొడవ చేస్తేనే మన ఓటు అనుకుంటే అది తెలివి తక్కువ ఆలోచన।